తెలుగు చిత్ర పరిశ్రమలో ఆ దర్శకుడికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఇద్దరి ప్రముఖ హీరోలతో ఆయన చిత్రాలు కూడా చేశారు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ ఉన్నారు. తన భార్యను బాధ పెడుతూ ఒక తమిళ నటితో ఆ దర్శకుడు ఇప్పుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు, ఆయన చేసినటువంటి ఆ తప్పిదం ఏంటనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్ ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు, ఆయన చేసినటువంటి ఆ గలీజ్ పని ఏంటి అంటే ఏం చెప్తారు? కొన్నాళ్ల క్రితం అంటే మన తెలుగు సినిమాలో అసలు మల్టీ స్టారర్స్ రావట్లేదు అని అందరూ కూడా ఒకంత అసంతృప్తిగా ఉంటున్న కాలంలో అంటే మనం చూసాం ఒకప్పుడు ఎన్టీఆర్ కృష్ణ, ఏఎన్ఆర్ కృష్ణ, అలాగే కృష్ణ శోభన్ బాబు, కృష్ణరాజు, ఈవెన్ చిరంజీవి, కృష్ణరాజు చిరంజీవి ఈ కాంబినేషన్లో సినిమాలు వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ టైంలో మల్టీ స్టారర్స్ అనేవి ఒక స్వర్ణయుగం అన్నమాట. సో ఆడియన్స్ కూడా అటు ఆయన అభిమానులు ఇటు ఈయన అభిమానులు ఇద్దరు కూడా వచ్చి సినిమాలు చూసి ఆనందించేవాళ్ళు. ఆ తర్వాత అసలు మల్టీ స్టారర్స్ అనేవి లేకుండా పోయాయి. మహాసంగ్రామం అని ఒక సినిమా వచ్చింది కృష్ణ శోభన్ బాబు, దాని తర్వాత తగ్గిపోయాయి అనుకోవాలి. ఎందుకంటే ఆ సినిమాలో శోభన్ బాబు పాత్ర జయసుధ పాత్రను హింసిస్తుంది. వాళ్ళిద్దరు జంట ఆ సినిమాలో. కానీ తనని ప్రేమించిన యువతినే తను చిత్రహింసలో గురి చేస్తాడు పోలీస్ ఇన్స్పెక్టర్గా. దాంతో శోభన్ బాబు ఫ్యాన్స్ హర్ట్ అయిపోయారు, మహిళా అభిమానులు. ఆ రోజుల్లో ఫ్యాన్ మెయిల్స్ ఉండే, అంటే ఉత్తరాలు రాశారు, విపరీతమైన సంఖ్యలో ఉత్తరాలు రాశారు. మిమ్మల్ని మేము అలాంటి క్యారెక్టర్లో చూడలేకపోయాం, మీరు జయసుధని అలా హింస పెట్టడం ఏంటి, తప్పు కదా, అసలు మీరు అట్లా ఎలా ఒప్పుకున్నారు ఆ పాత్ర చేయడానికి అని చెప్పి ఆయనకి అనేక మంది ఉత్తరాలు రాయడంతో ఆయన రియలైజ్ అయ్యి ఇక నేను మల్టీ స్టార్ చేయనని స్టేట్మెంట్ ఇచ్చారు డైరెక్ట్గానే. అంతగా ప్రభావం చూపిస్తా అభిమానుల మీద ఆ పాత్రలు కూడా. దాంతో తగ్గిపోయాయి బాగా. దాదాపు ఇద్దరు సమానమైనటువంటి ఇమేజ్ కలిగినటువంటి హీరోలు కలిసి పనిచేయడం అనేది ఆ తర్వాత కాలంలో లేకుండా పోయింది. మళ్ళీ చాలా కాలం తర్వాత ఈవెన్ 2 జనరేషన్కి సంబంధించినటువంటి హీరోలు అయినప్పటికీ కూడా ఇద్దరు స్టార్లే. అలాంటి ఇద్దరు స్టార్లతోటి ఆ డైరెక్టర్ ఒక సినిమా తీశాడు. ఒక స్టార్ ప్రొడ్యూసరే ఆ సినిమాని ప్రొడ్యూస్ చేశాడు. మంచి అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చి ఇద్దరు హీరోలు కూడా అన్నదమ్ములుగా చేశారు, పెద్ద విజయం సాధించింది. అదే డైరెక్టర్ ఒక వారసుడిని కూడా పరిచయం చేశాడు తన డైరెక్షన్లో. అలాంటి డైరెక్టర్ రీసెంట్గా తను చేసినటువంటి ఒక సినిమాలో అందులో ఒక క్యారెక్టర్ చేసినటువంటి ఒక తమిళ నటి, చాలా యంగ్ యాక్టర్స్ ఆమె తోటి ఒక వివాహేతర బంధం పెట్టుకున్నాడు అంటూ ఇవాళ పొద్దున్నే నాతో పాటు మరి కొంతమంది ఫిలిం జర్నలిస్ట్కి, తెలుగు ఫిలిం జర్నలిస్టులకి ఒక అన్నోన్ నెంబర్ నుంచి వాట్సాప్లో మెసేజ్ వచ్చింది. అందులో ఆ డైరెక్టర్ పేరు, ఆ నటి పేరు కూడా అందులో ప్రస్తావించారు. కానీ మనం వాళ్ళ పేరు డైరెక్ట్గా చెప్పట్లేదు. కానీ నాకు ఆ దర్శకుడి గురించి కొంత తెలుసు. నిజంగా ఆ వార్తల్లో వాస్తవం ఉందా? ఆ దర్శకుడు నిజంగా తమిళ నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడా? ఇప్పుడు భార్యను ఇబ్బందులకు గురి చేస్తున్నాడా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అదే చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే కొన్నేళ్ల క్రితం ఆ దర్శకుడు ఆయన భార్య అనారోగ్యానికి గురయ్యారు. అప్పుడు మనాడు బాగా డిస్టర్బ్ అయిపోయాడు. అంటే ఒక పక్క సినిమాలు చేయాలా, లేకపోతే భార్యను చూసుకోవాలా, ఇలాంటి ఒక బాగా నలిగిపోతున్న స్టేజ్లో ఒక స్టార్ హీరో అతనికి అవకాశం ఇచ్చారు. సబ్జెక్ట్ కూడా అతని దగ్గర రెడీగా లేకపోయినప్పటికీ కూడా ఒక సినిమా చేసుకో, నాతోటి నేను హీరోగా చేసి పెడతాను, చేసుకో అని చెప్పి ఆఫర్ ఇచ్చి ఆయన డైరెక్షన్లో ఈయన యాక్ట్ చేసి ఆయనకి మంచి రెమ్యూనరేషన్ కూడా ఇప్పించారు ఆ సినిమాకి. అలా అతను ఆ టైంలో తన భార్యకి ఆ టైంలో అంటే ఏదైతే అవసరమో, డబ్బులో బాగా అవసరం, అది కూడా ఆ టైంలో ఆ హీరో వల్ల గట్టెక్కారు ఆయన ఆర్థిక సమస్యల నుంచి కూడా. అది ఆయన కూడా చెప్పుకున్నారు.
ఒకనొక ఇంటర్వ్యూలో తను కూడా చెప్పారు ఆయన. ఆ హీరో గురించి గొప్పగా మాట్లాడారు. మరి అలాంటి వ్యక్తి ఆ టైంలో అంటే భార్య మీద చాలా ప్రేమ ఉన్నట్లు అప్పుడు ఆయన కనపడింది. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నారు అని చాలామందికి సందేహాలు కలుగుతున్నాయి. సో ఇదేదో నేను ఎవరో పంపించారేమో, ఇది సమ్ స్పామ్ అంటాం కదా, అక్కడ ఒక స్పామ్ మెసేజ్ ఏమో అనుకున్నా నేను. కానీ నాకే కాకుండా ఇంకా కొంతమంది నాకు తెలిసినటువంటి జర్నలిస్టుల్లో కొంతమందికి అదే నంబర్ నుంచి ఆ మెసేజ్ వచ్చిందని చెప్పేసి తెలిసింది. సో యాక్చువల్గా ఆ నెంబర్ ఎవరిది ఏంటి అనేది మనం వాట్సాప్ అయితే చూపిస్తుంది, కానీ ట్రూ కాలర్లోకి వెళ్తే చూపించట్లే ఆ పేరు. సో మొత్తానికి అందులో ఎంతో కొంత విషయం లేకుండా వాళ్ళు ఆ పేరు ఎందుకు ప్రస్తావిస్తారు? ఒకవేళ ఆ డైరెక్టర్ మీదకి ఎవరికైనా కోపం ఉండి ఇలా చేస్తున్నారా అంటే, మరి ఇంకొక నటిని వేరే వాళ్ళని ఇందులోకి లాగరు కదా. ఆమె పేరు కూడా ప్రస్తావించారు. ఏదో ర్యాండమ్గా వేరే ఒక నటి అని చెప్పకుండా ఆమె పేరు కూడా చెప్పారు. చూస్తే ఆమె చాలా యంగ్, ఇంకా 25 years ఆఫ్ ఏజ్ ఆమెకి. సో అలాంటి ఒక యువ నటితోటి ఈయన నిజంగా అలాంటి బంధం పెట్టుకున్నాడా, రిలేషన్షిప్, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడా అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అంది. కానీ మీడియాలో కూడా ఇప్పుడు ఈ వార్త నాకు తెలిసి హల్చల్ చేస్తుంది. ఆ కుటుంబానికి కొంచెం కాపాడమని ఆ బంధం నుంచి అని కూడా అందులో రిక్వెస్ట్ కనిపించింది. ఓకే. సో నాకైతే నిజంగా షాకింగే. ఎందుకంటే అతను చూస్తే చాలా పొలైట్గా ఉంటాడు, చాలా స్వీట్గా. ఆ దర్శకుడికి తెలుగు చిత్ర పరిశ్రమలో అంటే ఆయన ఒక మంచివాడు అనేటువంటి ఒక గుర్తింపు కూడా ఉంది. ఎస్, చాలా అంటే ఆయన చూస్తే కూడా మనకు అలాగే అనిపిస్తుంది. ఆయనతో మాట్లాడినా పైగా చాలా ప్రతిభావంతుడు, పద్ధతిగా ఉంటాడేమో, పద్ధతికి పరాకాష్ఠేమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది చాలా మందికి. మొదట్లో తను తీసినవి అన్ని కూడా ఎక్కువగా ఫ్యామిలీ కుటుంబ నేపథ్యం కలిగినటువంటి కొన్ని సినిమాలే తీశారు. కాకపోతే లాస్ట్ ఫిల్మ్ ఏదైతే ఉందో అది కొంచెం వైలెంట్ ఫిల్మ్ తీసింది. సో ఈయన అసలు ఈ డైరెక్టర్ నుంచి ఇలాంటి సినిమానా, ఎందుకంటే అది ట్రైలర్ వచ్చినప్పుడే ఏంది ఎంత వైలెంట్ ఫిల్మా, ఇప్పుడు దాకా అతను తీసినట్లు అసలు ఈ వైలెన్సే లేదు కదా, ఇంత వైలెంట్ ఫిల్మ్ తీసాడంటే అనుకున్నారు. సినిమా వచ్చిన తర్వాత ట్రైలర్లో చూపించడానికంటే ఎక్కువ కనపడింది, ఎందుకంటే ఇంకా ఎక్కువ ఉంటుంది కదా, సీన్లు ఎక్కువగా ఉంటాయి కదా. అందరూ కూడా నిజంగా ఆశ్చర్యపోయారు. బట్ అది ఆడలేదు, అది వేరే విషయం. ఆ సినిమాలో కొంతమంది మనకు బాగా పాపులర్ సెలబ్రిటీలు చాలామంది నటించారు అందులో, బాగా ఫెమిలియర్ ఫేస్లు. ఒక కొత్త హీరో అందులో యాక్ట్ చేశాడు. సో కానీ అది బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడలేదు. సో ఏదేమైనప్పటికీ కూడా అంటే ఆ సినిమా అంత వైలెంట్గా తీశాడు కదా, మళ్ళీ ఇది కూడా ఒక రకంగా షాకింగే. ఆ సినిమా ఒక షాకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఆడియన్స్కి. ఇప్పుడు అతని పర్సనల్ లైఫ్లో ఏదైతే మనకు వినిపిస్తుందో అది కూడా ఒక షాకింగ్ న్యూస్ కిందే చెప్పాలి. మీరు అన్నట్టు చాలా పద్ధతిగా ఉంటాడు, చాలా మృదువుగా మాట్లాడతాడు. ఆయనతో ఎవరైనా సరే కూర్చుంటే మాట్లాడుతూ ఉంటే అసలు చాలా జెంటిల్మెన్తో మనం మాట్లాడుతున్నాం అన్న ఫీలింగే మనకు ఉంటుంది. కానీ కొంతమందికి ఏదో ఒక బలహీన క్షణంలో దానికి మనం లొంగిపోతామని చెప్పేసి ఉంటుంది కదా. అలా ఒకవేళ ఏదైనా ఒక బలహీన క్షణంలో అతను అలాంటి ఆకర్షణకు లొంగిపోయాడా, ఎటు నుంచి ఆ ప్రపోజల్ వచ్చిందో మనకు తెలియకపోయినా, బట్ అది కరెక్ట్ కాదు కదా. తనను నమ్ముకొని ఒక ఫ్యామిలీ ఉంది కదా, ఆ ఫ్యామిలీకి అన్యాయం చేయటం అంతవరకు కరెక్టు అని ఇప్పుడు కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఆ దర్శకుడు మరి దీని నుంచి, ఈ వివాదం నుంచి బయటపడతారు. అది నిజమా కాదా అనేది కూడా ఇప్పటికీ మనకు తెలియదు. మనకు వచ్చిన మెసేజ్ ఏదైతే ఉందో అది రాంగ్ కావాలని నేనైతే ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు ఆ దర్శకుడి గురించి ఎంతో కొంత తెలుసు కాబట్టి అలా చేయకపోతే సంతోషిస్తాను. ఒకప్పుడు అతను పడిన ఇబ్బందులు ఆర్థికంగా కానీ కెరీర్ పరంగా కానీ అతను ఇబ్బందులు పడ్డాడు, దాని నుంచి బయటకు వచ్చాడని చెప్పేసి కూడా అనుకున్నాము. కానీ మళ్ళీ ఇప్పుడు మరొక ఇలాంటి వివాదంలో చిక్కుకుంటాడని మాత్రం నేను ఏమాత్రం ఊహించలేదు. ఒకవేళ అది వార్తల ఆ న్యూస్ కనుక నిజమైతే కనుక ఈరోజు కాకపోయినా రేపైనా ఇదంతా కూడా బయటకు వస్తుంది. అతనికి ఏ రకంగాను ఈ రకమైనటువంటి ప్రచారం ఏదైతే జరుగుతుందో
అది అతనికి మంచిది కాదని నేను అనుకుంటూ ఉన్నాను. ఓకే. సో కెరీర్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మరి అతను తెలుసుకొని మరి మారతాడా తప్పని సరిదిద్దుకుంటే ఇప్పటికైనా ఆ కుటుంబం అంతా కూడా సంతోషంగా గడప అవకాశం ఉంటుందని మనం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.